అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ ఉద్యోగులు, పెన్షన్లు అయితే ముప్పు తిప్పలు పెడుతుంది. తర్వాత దాదాపు 20,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్స్ అయితే ఉన్నాయి. కేవలం 6,200 కోట్లు మాత్రమే పెండింగ్ బిల్స్ విడుదల చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంది. ఇక మొన్న బడ్జెట్‌లో పీఆర్సీకి సంబంధించి కానీ, పెండింగ్ డీఏల విషయం కానీ, పెండింగ్ బిల్ల విషయం కానీ ఇలాంటి నిధులు కేటాయించలేదు. తర్వాత మరి ఇప్పటికే 12వ పీఆర్సీ కూడా చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి మరి వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు అమరావతి అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారు. మరి అదే స్థాయిలో ఉద్యోగ పెన్షనర్లను, ఉపాధ్యాయులను కూడా వారి సంక్షేమాన్ని కూడా మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా గమనించాలి. వెంటనే వారికి 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలంటూ అందరూ కూడా కోరుతున్నారు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి అని, తర్వాత నియమించి 6 నెలల్లోపు రిపోర్టు తెప్పించుకోవాలని, ఈలోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి మధ్యంతర భృతి కూడా మంజూరు చేయాలని ప్రభుత్వానికి అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే విజ్ఞప్తి చేసింది. తర్వాత ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్ల చెల్లింపును చట్టబద్ధం చేయాలని, మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు, గతంలో ప్రభుత్వం రద్దు చేసిన ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా పునరుద్ధరించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాలు అయితే అందజేశారు. అదేవిధంగా 20,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలి. కాలపరిమితితో కూడిన ఈ బకాయిల చెల్లింపుకు మరి ఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, ఎంత మొత్తం ఎవరికి ఎప్పుడు చెల్లిస్తారనేటువంటి రూట్ మ్యాప్ కూడా విడుదల చేసి వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసింది. ఇక ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం బొప్పరాజు అంటూ ఇక్కడ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులతో శనివారం అసోసియేషన్ భవన్లో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తర్వాత ఉద్యోగులకు రావాల్సినటువంటి మధ్యంతర భృతి కానీ, పెండింగ్ డిఏలు కానీ, తర్వాత ఇవన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేయాలని, తర్వాత ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ చాలా కీలకమైనదని, ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ బడిని కాపాడుకోవాలి, ఇందుకోసం ఉపాధ్యాయులందరూ పోరాడాలి, పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలంటూ ప్రాంతీయ సదస్సులో యూటీఎఫ్ నాయకులు యూటీఎఫ్ కర్నూలు జిల్లా కార్యాలయం ప్రారంభంలో ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఇక 2018లో 35 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ఉంటే ఈ ఏడాదికి ఆ సంఖ్య 32 లక్షలకు చేరిందని చెప్పారు. ఇక పీఆర్సీ ఆర్థిక బకాయిల సాధన కర్తవ్యాలపై ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో 20% మందికే అన్ని ప్రయోజనాలు అందుతున్నాయన్నారు. 2022లో నష్టదాయకమైన రివర్స్ పీఆర్సీని చేశారని, ఆశించిన ప్రయోజనాలు రాకుండా ప్రతి దానిలో కోత పెట్టారని చెప్పారు. ఆ అసంతృప్తితోనే ఆ పార్టీని ఓడించారన్నారు. బకాయిలన్నీ ఇచ్చాకే పీఆర్సీ వేస్తే బాగుంటుందని నాయకులు చెప్తున్నారని, ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తే అది అందేందుకు కనీసం 2 ఏళ్లు పడుతుందని తెలిపారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం రావాలంటే 29% ఫిట్మెంట్ కావాలని, అందుకోసం 29% మధ్యంతర భృతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 29% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా పెండింగ్ బిల్స్ కూడా దాదాపు 20,000 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ కూడా వెంటనే నియామకం చేసి మరి వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మరి ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బేస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.